अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న చెప్పిన పాఠంలో ఏదైనా సందేహాలు ఉన్నాయండి? నిన్న చెప్పిన పాఠంలో అస్తు ప్రకృత మనసురామః. మనం నిన్న అదర్శనం లోపః అనే సూత్రం చెప్పుకున్నాము. వినిపిస్తుందండి అందరికీ? నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఓకే. అదర్శనం లోపః అనే సూత్రం చెప్పుకున్నాం. నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ ప్రత్యయస్య లుక్ స్లు లుపః. ఎక్కువ మనం చాలాసార్లు లుక్ చేసినప్పుడల్లా ఇది ఉపయోగించుకుంటాం. లుక్ అంటే ఏమిటన్నప్పుడల్లా ఇది వచ్చి చెప్పేది ప్రత్యయస్య లుక్ స్లు లుపః. ఇప్పుడు ఈ 60వ సూత్రం రాసుకోండి. 60వ సూత్రం రాసుకోండి. ప్రత్యయస్య లుక్ స్లు లుపః. ప్రత్యయస్య లుక్ స్లు లుపః. ప్రత్యయస్య లుక్ స్లు లుపః. కనిపిస్తుందా అండి? అరవై సూత్రము. సూత్రం ఏమంటుందంటే రాసిన ప్రత్యయస్య షష్ఠి విభక్తి ఏకవచనం. ప్రత్యయస్య షష్ఠి విభక్తి ఏకవచనం. ప్రత్యయస్య షష్ఠి విభక్తి ఏకవచనం. నెక్స్ట్ లుక్ స్లు లుపః. లుక్ స్లు లుప. ఇక్కడ మూడు ఉన్నాయండి. లుక్ ఉంది, ఒకటి స్లు ఉంది, లుప్ ఉంది. లుక్ స్లు లుపః అంటే ప్రత్యయానికి లుక్ చేయడం, ప్రత్యయానికి స్లు, ప్రత్యయానికి లుక్ చేయడం. ఒక ప్రత్యయం లుక్ చేస్తాం. లుక్ అంటే కొన్ని వేరే అంటే వృద్ధి లోపాలు కానీ దీర్ఘాలు కానీ జరుగుతాయి. అన్నప్పుడు కొన్ని లాభాలు ఉన్నాయి. అలాగే లుక్ చేయడం. అలాగా ప్రత్యయానికి ఒకసారి లుక్ చేస్తాం, ఒకసారి లుక్ చేస్తాం. అంటే మనకి మనకు ఇక్కడ లుక్ చేసుకో, ఇక్కడ స్లూ చేసుకుని అక్కడ లుక్ చేసుకో. స్పష్టంగా స్లు లుపః అనేది ప్రథమ విభక్తి బహువచనం. ఇప్పుడు సమాసం రాసుకోండి.
సమాసం. సమాసః. సమాసః రాయండి. సమాసః. సమాసం ఏంటో చూడండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. లుక్చ, స్లుచ, లుక్చ, స్లుచ, కుచ, స్లుశ్చ, స్లుశ్చ, లుక్చ, లుప్చ, లుక్చ, స్లుశ్చ, లుప్చ, లుప్చ, లుక్చ, స్లుశ్చ, లుప్చ, లుప్చ is equal to look, slew, lupaha, look, slew, lupaha, look, slew, lupaha, lukcha, slushcha, lupcha is equal to look, slew, lupaha, look, slew, lupaha. ఇదే సమాసం. ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. ఇతరేతర యోగ ద్వంద్వ. ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. రాయండి. నెక్స్ట్ అనువృత్తి వస్తుంది. ఆదర్శనం అనే సూత్రానికి అనువృత్తి వస్తుంది. ఆదర్శనం అనే సూత్రానికి అనువృత్తి వస్తుంది. ఇక్కడ అనే సూత్రానికి అనువృత్తి వస్తుంది. ఇక్కడ ఇక్కడ పక్కనే రాసుకుని చూడు. అంటే ఇతి శబ్దం, ఇతి ఇతి ఏతత్ పదం అత్రాపి సంబధ్యతే. అంటే మనము గత సూత్రంలో ఇతి శబ్దం తీసుకుంటున్నాం కదా, మండుక పృతగతి ద్వారా. ఆ ఇతి శబ్దం ఇక్కడ కూడా వస్తుందండి. ఈ దీంట్లో కూడా వస్తుంది. రాసుకుని ఇతి ఇతి ఏతత్ పదం అత్రాపి సంబధ్యతే. నవేతి విభాష నుంచి ఇతి శబ్దాన్ని మనం అనువృత్తి తెచ్చుకున్నాం. ఎక్కడ? అదృష్టం లోపహ అనే సూత్రంలో మండూక ప్లుతగతి ప్రకారంగా, అంటే కప్ప ఏ విధంగా జంప్ చేసుకుంటూ వస్తుందో అలాగా ఇది మధ్యలో ఎక్కడో కూర్చోకుండా డైరెక్ట్ ఈ సూత్రంలో కూర్చున్నామంట. అదే అదే ఇతి శబ్దం యొక్క, ఇతి పదం యొక్క సంబంధం అనేది ఈ సూత్రంలో కూడా చూపిస్తున్నాం అనమాట. రాసుకోండి. ఇతి 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 ఏతత్ పదం, ఇతి కొటేషన్ పెట్టుకోండి. ఇతి ఏతత్ పదం, దీన్నే సంధి చేస్తే ఇత్యేతత్ పదం, ఇత్యేతత్ పదం అత్రాపి సంబధ్యతే. అత్రాపి సంబధ్యతే. అత్రాపి సంబధ్యతే. అర్థం రాయండి. అర్థ. ఇప్పుడు రాసుకోండి. అంటే ఇతి అనే పదానికి ఇక్కడ కూడా మనం సంబంధం చూపిస్తాం. ఏ రకంగా చూద్దాం. రాసుకోండి. దీని అర్థం రాసుకోండి. సూత్రార్థము ప్రత్యయస్య అదర్శనస్య. షష్ఠికి యొక్క ప్రత్యయస్య, ప్రత్యయానికి ప్రత్యయం యొక్క అదర్శనానికి అని అర్థం. ప్రత్యయస్య అదర్శనస్య, ప్రత్యయస్య అదర్శనస్య లుక్, స్లు, లుప్ భవంతి. ప్రత్యయస్య అదర్శనస్య లుక్, స్లు, లుప్ ఇత్యేతాః సంజ్ఞాః భవంతి. అంటే లుక్ సంజ్ఞ ఒకసారి, స్లు సంజ్ఞ ఒకసారి, లుప్ అట్లా ఇతి ఏతాః సంజ్ఞా భవంతి. రాసుకున్నారా? ప్రత్యయస్య అదర్శనస్య, ప్రత్యయానికి అదర్శనం చేయడాన్ని లుక్, స్లు, లుప్ ఇతి ఏతాః సంజ్ఞాః భవంతి. ఇటువంటి పేర్లు వస్తాయి. ఇటువంటి లుక్ సంజ్ఞ అని, లుక్ అని పేరు, స్లు అని పేరు, లుప్ అని పేరు, ఇటువంటి పేర్లు వస్తాయి. ఎవరికి? ప్రత్యయాన్ని
అదర్శనం చేయడం, ప్రత్యయాన్ని కనిపించకుండా చేయడం లుక్ అంటాం, ప్రత్యయాన్ని కనిపించకుండా చేయడం స్లు అంటాం, ప్రత్యయాన్ని కనిపించకుండా చేయడాన్ని లుప్ అంటాం అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. ఏ సూత్రం అయితే వచ్చి లుక్ చేసుకో అని చెప్పినాకో అప్పుడు వెంటనే లుక్ అంటే ఏం చేయాలి అన్నప్పుడు ఇది చెప్తుంది. లుక్ అంటే కనిపించకుండా చేయి, కనిపించకుండా చేయడాన్ని లుక్ అని చెప్పాము. ఇంకా వేరే సూత్రం స్లు అని స్లు చేయమని చెప్పింది అనుకోండి. స్లు అంటే ఏమిటి? స్లు అంటే ఏం చేయాలి? స్లు అంటే ఏం లేదు, దాన్ని కనిపించకుండా చేసేయి. నువ్వు ఎవరికైతే స్లు అని చెప్పావో దాన్ని కనిపించకుండా చేయడానికి స్లు అంటాము. అదే విధంగా ఏ సూత్రం అయితే వచ్చి లుక్ చేయండి చెప్పింది అనుకోండి, లుప్ అంటే ఏం చేయాలి అంటే ఇది వచ్చి చెప్తుంది. లుప్ అంటే ఏం లేదు, కనిపించకుండా చేయడానికి లుప్ అని పేరు, లుప్ అని పేరు పెట్టామని చెప్పి చెప్పింది. ఏ విధంగా అయితే మనం అదృష్టం లోపం చూసాం, తస్య లోపం వచ్చి లోపం చేయగానే ఇంకా అది కాకుండా ఇంకా వేరే సూత్రాలు వచ్చి లోపం చేసుకోని చెప్పినప్పుడు ఎప్పుడైతే లోపం అంటామో, లోపం అంటే ఏం చేయాలి నేను అన్నప్పుడు అదర్శనం లోప, నువ్వు ఎవరికైతే లోపం అని చెప్పి అది కనిపించకుండా చెయ్యి, దాన్ని లోపం అంటాం. అలాగే ఇక్కడ కూడా ఏ దానికైతే లుక్ అని చెప్పిందో సూత్రం వచ్చి, ఏ దానికైతే స్లు అని చెప్పిందో సూత్రం వచ్చేసి, ఏ దానికైతే లుప్ అని చెప్పిందో సూత్రం వచ్చేసి దాన్ని కనిపించకుండా చేయడానికి లుక్ సంజ్ఞ, లుక్ సంజ్ఞ, స్లు సంజ్ఞ అంటామని చెప్పి ఈ సూత్రం చెప్తుంది. ఓకే, అంటే సూత్రం లుక్ చేసుకో, స్లు చేసుకో, లుప్ చేసుకో అని చెప్పి వేరే సూత్రం చెప్తుంది, ఏదో ఒక సూత్రం చెప్తున్నాం అంట. అప్పుడు లుప్ అంటే ఏం చేయాలి, స్లు అంటే ఏం చేయాలి, లుక్ అంటే ఏం చేయాలి అన్నప్పుడు ఇది వచ్చి చెప్తున్నాం అంట. దానికోసం ఈ సూత్రం. అందుకే ప్రత్యయానికి ఏం చేయాలి? అదర్శనం చేయాలి, అంటే కనిపించకుండా చేయాలి. దర్శనం అంటే కనిపించడం, అదర్శనం అంటే నా దర్శనం అదర్శనం, కనిపించకుండా చేయడనే అదర్శనం అంటాం. దాన్నే వాటికి ఏం పేరు పెట్టి లుక్ సంజ్ఞ అని, స్లు సంజ్ఞ అని, లుప్ సంజ్ఞ అని పేరు పెట్టుకున్నాము అని చెప్పి ఈ సూత్రం మనకు చెప్పింది. ఇది ఈ సూత్రం యొక్క ముఖ్య అర్థం. అంతేకా స్పష్టమైందండి? ఓకే, ఇప్పుడు దీని ఉదాహరణ రాసుకోండి. ముందుగా లుక్ ఉంది, స్లు ఉంది, లుప్, మూడు ఉన్నాయి మనకు. ముందు లుక్ కా ఉదాహరణ చూపిస్తున్నాడు. లుక్ కా ఉదాహరణ ఏంటి రాసుకోండి. విశాఖ, లుక్ కా ఉదాహరణ ఏంటి? విశాఖ. తర్వాత స్తౌతి, రెండో ఉదాహరణ ఏంటి? స్తౌతి. ఇవి లుక్ కా రెండు ఉదాహరణ చూపించాడు. విశాఖ, స్తౌతి. ఓకే, ఈ రెండు రూపాయలు చూద్దాం. నెక్స్ట్ స్లూకి రాసుకుని కేవలం స్లూకి ఉదాహరణ ఇచ్చాడు, జుహోతి ఇచ్చాడండి. స్లూకి ఉదాహరణ ఇచ్చాడు, జుహోతి. రాసుకోండి, స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, స్క్రీన్ మీద చూసి రాసుకోండి. జుహోతి. అదేవిధంగా లుప్కి ఉదాహరణ ఇచ్చాడు, వరనాహ పంచాలాహ, వరనాహ పంచాలాహ, పంచాలాహ, వరనాహ పంచాలాహ, పంచాలాహ. ఇది లుప్క ఉదాహరణ అండి. వరనాహ పంచాలాహ అనేది ఒకే శబ్దం అండి. వరనాహ మొత్తం ఒకే ఉదాహరణ, వరనాహ పంచాలాహ. ఈ రకంగా లుక్కి ఉదాహరణలు, స్లుకి ఉదాహరణలు, లుప్కి ఉదాహరణ భిన్న భిన్నంగా ఇక్కడ చూపించారు. ఓకే, సో ముఖ్యంగా ఈ సూత్రం యొక్క అర్థం ఏంటి? ఏదైనా సూత్రం వచ్చి లుక్ చేసుకో, లుప్ చేసుకో, స్లుక్ చేసుకో అన్నప్పుడు ఈ సూత్రం వచ్చి చెప్తుంది లుక్ అంటే ఏంటి అన్నప్పుడు ప్రత్యయ అదర్శనం, ప్రత్యయాన్ని అదర్శనం చేయడమే. కనిపించకుండా చేయడాన్ని లుక్ అంటాము, కనిపించకుండా చేయడాన్ని స్లు అంటాము, కనిపించకుండా చేయడాన్నే లుప్ అంటామని చెప్తుంది. ఇది ఈ సూత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. అది ఉదాహరణలో ఎలా అనేది చూద్దాం. లాస్ట్ పరిశిష్టంలోకి వచ్చేయండి, పరిశిష్టంలోకి వచ్చేయండి. దీన్ని రాయించమంటారా, ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? రాయించండి మహోదయ. రాయించమంటారా? రాసుకుంటూ పోతున్నాం మనం చదవలోంచి. ఇప్పుడు అర్థం చేసుకోవాలి. చెప్పేటప్పుడు మీ దగ్గర అందరి దగ్గర పుస్తకాలు అర్థం అవుతుందండి. ఇప్పుడు మీకు భూమికి అదిపడింది. అయినా మన లక్ష్యం, ఎందుకంటే ఈ పాదం వరకు నోట్స్ చెప్పుకుంటాం అనుకున్నాం కాబట్టి నోట్స్ చెప్తాను. నెక్స్ట్ మనకు చెప్పుకుంటూ వెళ్ళేది. కొంచెం ఇప్పటి నుంచైనా కూడా రాసే వాళ్ళకి అర్థం కాని పక్షంలో ఇప్పుడు అడగండి, అడిగితే అర్థం అవుతుంది. రాసే నోట్స్ నీట్ గా ఉంటే మీకే అర్థం అవుతుంది, చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా? రాసుకోండి. అయితే ముందు వరనాహ, సారీ విశాఖ, విశాఖ శబ్దం ఎలా తయారైంది అది చూడండి. విశాఖ, విశాఖ. చూడండి, విశాఖ. ఏంటండి? విశాఖ. చూడండి, స్క్రీన్ మీద చూసుకోండి. విశాఖ.
విశాఖ అంటే ఏమిటి? ఉదాహరణ రాసుకోండి. విశాఖ దాని యొక్క మీనింగ్ అంటే విశాఖ నక్షత్రం పెరిగింది కదా, విశాఖ, జ్యేష్ఠ నక్షత్రం, విశాఖ నక్షత్రము, ఆషాఢ అది పూర్వ భాద్రపద నక్షత్రము, మూల నక్షత్రము, అలాగా నక్షత్ర పేర్లు ఉన్నాయి కదా. అందులో విశాఖ అనేది ఒక నక్షత్రం. విశాఖ నక్షత్రంతో యుక్తమైన కాలాన్ని విశాఖ నక్షత్రంలో పుట్టినటువంటి ఏదైతే ఉన్నదో వాడిని విశాఖ అంటాం. విశాఖ నక్షత్రంతో కూడుకున్న కాలం ఏదైతే ఉందో దాన్ని విశాఖ అంటే విశాఖ నక్షత్రంలో ఉత్పన్నమయ్యాడు, మూల నక్షత్రంలో ఉత్పన్నమయ్యాడని అని చెప్తుంటాం. ఏదో మూల నక్షత్రం చాలా మంది రకరకాలుగా మూల నక్షత్రంలో ఉన్నప్పుడు వ్యక్తి ఈ రకంగా ఉంటాడు, ఈ రకంగా ఉంటాడని చెప్తూ ఉంటామంట. అందుకే విశిష్టమైన క్రియాకలాపాలు కర్మకాండ చేస్తూ ఉంటారన్నమాట. అంటే ఈ నక్షత్రంలో పుట్టినప్పుడు వ్యక్తిని ఏమంటే మూల నక్షత్రంలో పుట్టాడని చెప్పి ఏ విధంగా అంటాం. అలాగే విశాఖ నక్షత్రంలో పుట్టినటువంటి వ్యక్తి ఏదైతే ఉన్నదో అని విశాఖ అంటాం. విశాఖ, విశాఖ అంటే విశాఖ నక్షత్రంలో పుట్టినటువంటి బాలకుడు లేదా బాలిక ఏదైనా కావచ్చు. అంటే మొత్తానికి విశాఖ నక్షత్రంతో యుక్తమైన కాలంలో ఉత్పన్నమైనటువంటి వ్యక్తి, బాలకుడు, పిల్లవాడు. విశాఖ నక్షత్రంతో యుక్తమైనటువంటి కాలము, విశాఖ నక్షత్రంతో యుక్తమైనటువంటి కాలంలో ఉత్పన్నమైనటువంటి బాలుడు. విశాఖ నక్షత్రంతో యుక్తమైనటువంటి, విశాఖ నక్షత్రం చేత యుక్తమైనటువంటి కాలంతో సంబంధితమైన వాడు అంటే ఆ పుట్టిన పిల్లవాడు. ఓకే, విశాఖ నక్షత్రంలో ఉత్పన్నమైనటువంటి, విశాఖ నక్షత్ర కాలంతో యుక్తమైనటువంటి ఆ పిల్లవాడు ఎవరైతే ఉన్నదో అతన్ని విశాఖ శబ్దం చెప్తాం. కానీ దీని అర్థం సింపుల్ ఎలా వస్తుంటే విశాఖ నక్షత్రంతో యుక్తమైన కాలాన్ని విశాఖ అంటాం. విశాఖ నక్షత్రంతో, విశాఖ నక్షత్రంతో కూడుకున్న కాలంలో ఉత్పన్నమైనటువంటి బాలుడు, విశాఖ నక్షత్ర కాలంలో ఉత్పన్నమైనటువంటి బాలుడు లే పిల్లవాడు. విశాఖ నక్షత్రంతో యుక్తమైనటువంటి కాలంలో, విశాఖ నక్షత్రంతో యుక్తమైనటువంటి కాలంలో ఉత్పన్నమైనటువంటి బాలుడు. ఇది దీని యొక్క అర్థం రాసుకోండి. మహోదయ, విశాఖ నక్షత్రం పేరు కూడా విశాఖ అనే అంటారు కదండి. జీ, విశాఖ అదే అంటామండి. నక్షత్రం పిలిచినప్పుడు కూడా విశాఖ అనే అంటాం మనము. అంటే వృద్ధి చేసిన వైశాఖ, విశాఖాయం జాత వైశాఖ కూడా వస్తుంది. ప్రత్యాన్ని బట్టి రూపంలో తేడా వస్తుంది. ఒకసారి వైశాఖ అంటాం. వైశాఖ మాసం. సంధి వృద్ధి చేసినప్పుడు వీకి వై అయిపోతుంది, వైశాఖ కూడా వస్తుంది. చెప్పండి, విశాఖ శబ్దంలో మనకు ఇది చూపించాలి, ఇది చూపించామంట. అది సత్యాన్ని బట్టి అర్థంలో మార్పు వస్తాను. విశాఖ నక్షత్రం పుట్టిన వైశాఖ అంటాము, జ్యేష్ఠ నక్షత్రం పుట్టిన జ్యేష్ఠ్య అంటాము, జై అట్లాగా ఒక్కొక్కటి రకంగా ఉంటుంది. ఓకే, మొత్తానికి విశాఖ నక్షత్రం ఏదైతే ఉందో ఆ కాలంలో పుట్టినటువంటి పిల్లవాడిని విశాఖ అని చెప్తాం. ఎందుకంటే ఈ నక్షత్ర ప్రభావం ఉంటుందని, కాదు సూక్ష్మంగా ఉంటుంది. ఎందుకంటే ఏ రకంగా ప్రభావం ఉంటుంది నక్షత్ర ప్రభావం, ఎందుకంటే జన్మతిథి ఇవన్నీ అడుగుతూ ఉంటారు జన్మ కుండలి ప్రకారంగా. తిథి ఏ రకంగా మనకు ప్రభావం పడుతుంది, ఈ నక్షత్రం ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది అంటే వాతావరణంలో ఒక్కొక్క నక్షత్రంలో ఉన్నప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి ప్రకృతి యొక్క గతివిధి ఉంటుంది. మనం యోగదర్శనం చెప్పుకుంటాం. సత్వగుణము, రజోగుణము, తమోగుణం, ఈ గుణాలు ఎల్లప్పుడూ నిరంతరంగా మార్పు చెందుతూ ఉంటాయని చెప్పాం కదా. ఎల్లప్పుడూ స్థిరంగా ఉండవు. సత్వగుణం ఒకసారి, తమోగుణం ఒకసారి, రజోగుణం ఉంటుంది. అప్పుడు ఈ గుణాలు నిరంతరం తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ గుణాల్లో తిరిగినప్పుడు ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క గుణం ప్రధానంగా ఉంటుంది. ఒకసారి సత్వగుణం ప్రధానంగా ఉంటుంది, ఒకసారి రజోగుణం ప్రధానంగా ఉంటుంది, ఒకసారి తమోగుణం ప్రధానంగా ఉంటుంది. ఆ ప్రభావం మన పిల్లల మీద పడుతుంది. ఏ నక్షత్రంలో పుడతాడో అక్కడ ఆ నక్షత్రం యుక్తమైన కాలం ఏదైతే ఉందో అది ఆ సమయంలో వాతము కావచ్చు, పిత్తము కావచ్చు, కఫం కావచ్చు. అంటే వాత, పిత్త, కఫములు అనేటివి ఆ శరీరంలో కాలాన్ని బట్టి మార్పులు చెందుతూ ఉంటాయి. ఒకసారి వాయు ప్రధానంగా ఉంటుంది, ఒకసారి వాత ప్రధానంగా పిత్త ప్రధానంగా ఉంటుంది, ఒకసారి ఉష్ణత, పిత్తం అంటే ఉష్ణత ప్రధానంగా ఉంటుంది, ఒకసారి శీతలత ప్రధానంగా ఉంటుంది, ఒకసారి కఫ ప్రధానత అంటే శీతలత్వం, చలి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది అన్నమాట. శీతలత్వం ఎక్కువగా ఉంటుంది. ఒకసారి వాయుకి ప్రాధాన్యత, ఒకసారి శీతలత్వానికి ప్రాధాన్యత, ఒకసారి ఉష్ణత్వానికి ప్రాధాన్యత ఉంటుంది. దాన్ని బట్టి పిల్లల మీద ఆ ప్రభావం పడుతూ ఉంటుంది. ఆ నక్షత్రంలో ఒకసారి ఆ సత్వగుణం ప్రధానంగా ఉండొచ్చు, ఒకసారి రజోగుణం ప్రధానంగా ఉండొచ్చు, ఒకసారి సమగుణం ప్రధానంగా ఉండొచ్చు. ఒకసారి మూల నక్షత్రంలో ఉన్నప్పుడు అప్పుడు
అత్యంత రజోగుణం ప్రబలంగా ఉంటుందండి. అంటే పిత్త అది అన్ని నక్షత్రాలు మంచివే, దాని తేడాని కాదు. ఆ వాత పిత కఫ ప్రభావాలు ఉండటం వలన అది పిల్లల్లో కొంచెం ఆ ప్రభావం మీద పడుతుంది కాబట్టి దానికి అనుగుణంగా ఆ స్వభావానికి అనుగుణంగా ప్రయత్నం చేస్తూ చాంచల్యం కానీ శాంత స్థితి కానీ లేదా తమోగుణ స్థితి కానీ ఉంటుంది పిల్లల్లో ఉంటుంది. ఆ నక్షత్రం యొక్క ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ నక్షత్ర ప్రభావం కాలంగా ఏదైనా ప్రబలంగా ఉన్న తమగుణం యొక్క గుణం ప్రబలంగా ఉందనుకోండి, అప్పుడు యజ్ఞ యాగాల ద్వారా కొన్ని ఔషధత్వాలు ఉంటాయి. ఆ ఔషధత్వం ద్వారా ఆ తత్వాన్ని శాంతం పరచడం కోసం కొన్ని ఔషధాలతో యాగాలు చేసేవాళ్ళు. అందుకే ఆ పరంపర ప్రకారంగా అది కొంచెం వికృతంగా మారిపోయింది. కానీ చాలా మంది ఈ నక్షత్రంలో ఉన్నప్పుడు ఈ రకంగా ఉంటుందని చెప్పి చాలా మంది రకరకాలుగా ఇక్కడ క్రియాకలాపాలు కర్మకాండం చేస్తూ ఉంటాం. కానీ అంత ప్రభావం ఏం పడదండి. దాని గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం ఈ నక్షత్రం పుడితే అది ఈ దోషప్రదమైనది, ఆ దోషప్రదమైనది చెప్పి రకరకాలు చెప్తుంటారు. ఏ నక్షత్ర ప్రభావం పిల్లల మీద అంత ఏం ప్రభావం ఉండదు అని చెప్తుందా. వాత పిత కఫములు అవి కొంచెం శరీరంలో కొన్ని మార్పులు ఉంటాయి, అంతేగాని దాన్ని మనం శమనం చేసుకోవచ్చు. కొంచెం ఆ స్వభావం ఉంటుంది. అది జ్ఞానం ద్వారా మనం కొన్ని క్రియాకలాపాల ద్వారా దాన్ని దూరం చేసుకో, అంత ప్రభావం ఏమి ఉండదు. సూక్ష్మాతి సూక్ష్మ ప్రభావం ఉంటుంది. అది సాధకులు, యోగ సాధకులు వాళ్ళకు కొన్నిటికి అర్థమవుతుంది. అంటే మనకు భయపెట్టే విధంగా అంత ప్రభావం చూపించదు. చాలా మంది బయట అనిష్టం అవుతుంది, ఏదో జరుగుతుందని చెప్పిన అటువంటి ప్రభావం ఉంటుందని చెప్తున్నాను. సామాన్య ప్రభావం ఉంటుందండి. నక్షత్రం బట్టి సామాన్య ప్రభావం ఉంటుంది. అది మన దైనందిక జీవనంలో, మన దైనందిక వ్యవహారంలో, మన దైనందిక జీవన యాపన మీద జరుగుతుందో అటువంటి జీవనం మీద ఎటువంటి ప్రభావం చూపించదు. దాంట్లో అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా సామాన్య చిన్న క్రియాకలాపాలు జరుగుతుంటాయి. అవన్నీ మన వృత్తి ధర్మంలో మనం లీనమైనప్పుడు అవన్నీ పెద్ద మనకేం పట్టింపు ఉండవన్నమాట. కాబట్టి మీరు దాంట్లో భయపడిపోయి ఏదో ఈ నక్షత్రంలో ఉందని చెప్పి పెద్ద పెద్ద ఇవి చేసి ఆ తాంత్రికుడి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఏదో ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి అంత ప్రభావం చూపించవు. మళ్ళా అది ఎందుకు అలా చేశాడు? పరమాత్మ ఎప్పటికీ అందరికి కళ్యాణం చేయాలనుకుంటాడు. కాబట్టి అటువంటిదే ఉండదండి. కాబట్టి అది మనసులో పెట్టుకోండి. అటువంటిది ఏముండదు. సూక్ష్మ ప్రభావం ఉంటుంది. అది మన జీవితం మీద అంత ఇబ్బంది కలిగించదు. అస్తు. మనం ప్రకృత మనసురామ. దీనికి విశాఖ శబ్దం తయారు చేయాలి. విశాఖ నక్షత్రంలో యుక్తమైన కాలం ఏదైతే ఆ కాలంలో ఉత్పన్నమైనటువంటి పిల్లవాడు, బాలుడు అని చెప్పాం. ఇప్పుడు ఇది లుక్కి ఉదాహరణ. ఏదానికి ఉదాహరణ? లుక్కి ఉదాహరణ. రాసుకోండి కింద. ముందు విశాఖ శబ్దానికి వ్యుత్పత్తి ఏంటి అంటే విగ్రహవాక్యం ఏంటి రాసుకోండి. విశాఖాయాం జాత. విశాఖ శబ్దం ఇది స్త్రీలింగ శబ్దం అండి. మామూలుగా తీసుకుంటే పుల్లింగం కూడా ఉంది, స్త్రీలింగం కూడా ఉంది. సందర్భాన్ని బట్టి నపుంసక లింగం కష్టం. అట్లా సందర్భాన్ని బట్టి 3 లింగాలు కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ విశాఖ, జ్యేష్ఠ, అనురాధ అని చెప్పి మనం చెప్పుకుంటుంటాం కదా. ఆ రకంగా విశాఖాయాం జాత ఇది విగ్రహవాక్యం. విశాఖాయ అంటే విశాఖ నక్షత్రంలో జాత అంటే ఉత్పన్నమైన వాడు. విశాఖాయాం జాత అంటే విశాఖ నక్షత్రం ఉత్పన్నమైన వాడు. విశాఖాయాం జాత. విశాఖాయాం జాత. విగ్రహవాక్యం ఏ విధంగా ఉందండి? ఇక్కడ విశాఖ అనేది సప్తమి భక్తి ఏకవచనం ఉంది. రమాయాం, అలాగే విశాఖాయాం అంటే ఉత్పన్నమైన వాడు. అంటే దానికి అనుగుణంగానే మనం ఇక్కడ ఏం చేస్తాము? విభక్తి తెచ్చుకుంటాం. సప్తమి భక్తి ఇప్పుడు కొట్టాం కాబట్టి సప్తమి భక్తి తెచ్చుకోవాలి డైరెక్ట్ గా. అందుకే రాసుకోండి విశాఖాయాం జాత. ఇది విగ్రహవాక్యము. కింద అలౌకిక విగ్రహవాక్యం రాసుకోండి. విశాఖ గి జాతాసు అని పెట్టుకోవచ్చు. విశాఖ ఇక్కడ సమాసం అయితే అట్లా పెట్టుకోవాలి. సమాసం కాదు ఇక్కడ. విశాఖ సప్తమి విగ్రహవాక్యం సప్తమి భక్తి విడగొట్టాం కాబట్టి విశాఖ గి అని పెట్టుకుంటాం. విశాఖ గి విగ్రహవాక్యానుసారంగా గి సప్తమి భక్తి ఏకవచనం గి ప్రత్యయం తెచ్చుకున్నాం. ఇప్పుడు దీనికి ఎదుగు రాయండి. సమర్థానాం ప్రథమాద్వా. సమర్థానాం
प्रथमाद्वा अनेन सूत्रेण अनेन सूत्रेण प्रथम समर्थात् प्रत्ययः भवति। समर्थानां प्रथम समर्थात् प्रत्ययः भवति। प्रथम समर्थात् प्रत्ययः भवति। अनेन सूत्रेण समर्थानां प्रथम समर्थात् प्रत्ययः भवति। రెండు సమర్థవంతమైన శబ్దాల్లో మొట్టమొదటి సమర్థవంతమైన శబ్దం ఏదైతే ఉందో దాంతో ప్రతి తెచ్చుకోండి. రెండు సమర్థవంత శబ్దాలు ఏమున్నాయండి అంటే విశాఖ అని ఒక శబ్దము, విశాఖ నక్షత్రంలో పుట్టిన బాలుడిలో అది రెండో శబ్దం, జాత పుట్టిన బాలుడు ఎవరిలో అది రెండో శబ్దం. ఏ శబ్దంతో ప్రతి తెచ్చుకోవాలి అంటే ముందు ఏదైతే శబ్దం ఉందో ఆ శబ్దంతో ప్రతి తెచ్చుకొని చెప్పి ఈ సూత్రం చెప్పి నిర్ధారించింది. ఓకేనా? సమర్థానం ప్రథమ సమర్థంతో ప్రథమ సమర్థ శబ్దం ఏదైతే ఉందో దాంతో ప్రతి తెచ్చుకొని చెప్తున్నాం. సరే, ఏ ప్రతి తెచ్చుకోవాలి ఇది రాసుకోండి. ప్రాగ్ దివ్యతోన్ అనేన సూత్రేణ సప్తమ్యంత ప్రాతిపదికాత్ అనేన సూత్రేణ సప్తమ్యంతాత్ ప్రాతిపదికాత్ సప్తమ్యంత విశాఖాంగి అనేది సప్తం గీలో సప్తమి కోసం గీ తెచ్చుకున్నాం, అది ప్రాతిపదికం కూడా ముందు విశాఖ అనేది. అందుకే అనేన సూత్రేణ సప్తమ్యంతాత్ ప్రాతిపదికాత్ అన్ ప్రత్యయో భవతి. సప్తమ్యంతాత్ ప్రాతిపదికాత్ అన్ ప్రత్యయో భవతి. అని ప్రత్యయం వస్తుంది చెప్పాం. అని ప్రత్యయో భవతి. కానీ అని ప్రత్యయం ఏ అర్థంలో వస్తుంది? సరే, అని ప్రత్యయం తెచ్చుకోని చెప్పావు, కానీ అని ప్రత్యయం ఏ అర్థంలో వస్తుంది? అని ప్రత్యయ కస్మిన్ అర్థే భవతి రాసుకుంది. అని ప్రత్యయ కస్మిన్ అర్థే భవతి క్వశ్చన్ మార్క్ పెట్టండి. అని ప్రత్యయం కస్మిన్ అర్థే భవతి. అప్పుడు తత్ర జాతః అసూతం వస్తుంది. తత్ర జాతః తత్ర జాతః చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది. తత్ర జాతః వచ్చి పైన చూడండి. తత్ర జాతః అంటే సప్తమ్యంత జాత ఇత్తి ఏతస్మిన్ అర్థే ప్రత్యయ భవతి. జాత అంటే ఉత్పన్నమయ్యాడు అనే అర్థంలో వస్తుందంట. అని ప్రత్యయం ఏ అర్థం చెప్పడం కోసం వస్తుంది? ఉత్పన్నమయ్యాడు అనే అర్థం చెప్పడం కోసం వస్తుంది. చెప్తే ప్రత్యయం వచ్చిందంటే ఏదో ఒక అర్థం ఉంటుంది ఖచ్చితంగా. ప్రత్యయం ఉందంటే ఏదో ఒక అర్థంలో వచ్చి ఉంటుంది. ఇక్కడ ఏ అర్థంలో వచ్చింది అని ప్రత్యయము? అని ప్రత్యయం తెచ్చుకోని చెప్పావు, కానీ ఏ అర్థంలో వస్తుంది? అప్పుడు తత్ర జాత అంటే అక్కడ ఉత్పన్నమయ్యాడు. జాత విగ్రహవాక్యం అడిగా మనం ఏం చెప్పినాం? విశాఖాయాం జాత, విశాఖ నక్షత్రంలో పుట్టినవాడు. జాత అని ఉత్పన్నమైన వాడు. అలా జాత అర్థంలో ఉత్పన్నమైన అర్థంలో మనం ప్రత్యయం తెచ్చుకోవాలి. ప్రత్యయం వస్తుంది అని చెప్పింది. ఓకేనా? రాసుకోండి. తత్ర జాత అనేన సూత్రేణ జాత ఇది ఏతస్మిన్ అర్థే ప్రత్యయ భవతి. జాత ఇది ఏతస్మిన్ అర్థే ప్రత్యయ భవతి. జాత इति एतस्मिन् अर्थे जातः इति एतस्मिन् अर्थे प्रत्ययः भवति. जातः इति एतस्मिन् अर्थे प्रत्ययः भवति. तो ఇది వచ్చేసి ఏ అర్థంలో వస్తుంటే నిర్ధారించింది. ప్రాగ్దివ్యతో అనే సూత్రం వచ్చి అని ప్రత్యయం చేసింది. ఓకేనా? సో ఇప్పుడు ఇవన్నీ రాసిన తర్వాత ఇప్పుడు ప్రత్యయం ఎక్కడ రావాలి? ప్రత్యయ పరస్పర ప్రకారంగా సప్తమ్యంతు ప్రాతిపదికం పక్కనే వస్తుంది. రాసుకోండి. విశాఖాంగి అన్. ఓకే, విశాఖాంగి అన్. విశాఖాంగి అన్.
ఇప్పుడు రాసుకోండి ఈ విధంగా సుపో ధాతు ప్రాతిపదికయో, ఇది ప్రాతిపదిక కదా మొత్తం. సుపో ధాతు ప్రాతిపదికయో, సుపో ధాతు ప్రాతిపదికయో. ఎందుకంటే అన్ అనేది తద్ధిత ప్రత్యయం అంటే అన్ అనేది తద్ధిత ప్రత్యయాంతం. తద్ధిత ప్రత్యయాంతం అనుకోండి కృత్ తద్ధిత సమాసాశ్చ అనే సూత్రేనా దీనికి ప్రాతిపదిక సంధ్య అయిపోతుండ. ప్రాతిపదిక సంధ్య కావడం వలన సుపో ధాతు ప్రాతిపదికయో అనే సూత్రం వచ్చేసి ఇది ప్రాతిపదికంలో ఉండే అవయవం, ఏ అవయవం సుప్ అవయవానికి లుక్ చేస్తున్నట్టుంది. ఓకేనా? కాబట్టి దీనికంటే ముందు ఇది రాసుకోవచ్చింది. ఏది? కృత్ తద్ధిత సమాసాశ్చ విశాఖ ఘీ అని పెట్టుకునేదా? విశాఖ ఘీ చూడండి, విశాఖ ఘీ అన్ పైన దానికి ఎందుకు ముందుగా కృత్ తద్ధిత సమాసాశ్చ అదాయండి. కృత్ తద్ధిత సమాసాశ్చ, కృత్ తద్ధిత సమాసాశ్చ అనేన సూచన తద్ధితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ఇది అనే తద్ధిత ప్రత్యయం అండి. ఇది ఏ ప్రత్యయము? తద్ధిత ప్రత్యయం. తద్ధిత ప్రత్యయం కాబట్టి ఈ సూత్రం వచ్చి ఏం చెప్పింది? కృత్ తద్ధిత సమాసాశ్చ రాయండి. కృత్ తద్ధిత సమాసాశ్చ, కృత్ తద్ధిత సమాసాశ్చ అనేన సూత్రేణ, అనేన సూత్రేణ తద్ధితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ తద్ధితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ తద్ధితాంతస్య కిం భవతి? ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ఇప్పుడు అండి సుపో ధాతు అంటే మొత్తం అన్య తద్ధిత ప్రత్యయం కదా. తద్ధిత ప్రత్యయం ఏ దానికైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి ప్రాతిపదికని పేరు వస్తున్నాం. ఓకేనా? ప్రాతిపదికం పేరు వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చి ఇది ఆ ప్రాతిపదికానికి మధ్యలో ఉండే సుప్పుకి లుక్ చేస్తుంది. ఏం చెప్తుంది? లుక్. ఇప్పుడు వచ్చింది లుక్. రాసుకోండి. సుపో ధాతు ప్రాతిపదికయో రాయండి. సుపో ధాతు ప్రాతిపదికయో అనేన సూత్రేణ విశాఖాంఘీ అని మొత్తం ప్రాతిపదికం పేరు పెట్టాము. మొత్తానికి ప్రాతిపదికం పేరు వచ్చింది. ఆ ప్రాతిపదికంలో ఉండే అవయవానికి, ఏ అవయవం? సుప్ అవయవానికి రాసుకోండి. అనేన సూత్రేణ ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి. 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 లుక్ అంటే ఏమిటి? గీ అండి. గీకి లుక్ అవుతుందన్నమాట. లుక్ అంటే ఏమిటి? ఇప్పుడు వస్తుందన్నమాట. ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి అని చెప్పి లుక్ ఇది కింద రాసుకోండి. ప్రాతిపదిక అంటే మొత్తం ప్రాతిపదిక అవయవం అంటే 3 అవయవాలు ఉన్నాయి. విశాఖ ఒక అవయవం, గీ ఒక అవయవము, అన్ అనేది ఒక అవయవం. 3 అవయవాలు కలిసాయి. మొత్తానికి మనం ప్రాతిపదిక పేరు పెట్టినాం. దాంట్లో సుప్ అవయవానికి అంటే సుప్ అనేది గీ మాత్రమే, కానీ దానికి లుక్ చేసుకుంటాం. ఒక లుక్ చేయమని చెప్పింది. ఏం చెప్పింది? ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి అని చెప్పి ఏం చెప్పి సూత్రం గమనించారు. లుక్ భవతి అని చెప్పింది. కిం భవతి? లుక్ భవతి. లుక్ అంటే ఏం చేయాలి? నేను గీకి లుక్ చేయమని చెప్పి లుక్ అంటే ఏం చేయాలి? లుక్ ఇది కిం రాసుకుని ప్రశ్న రూపంలో లుక్ ఇది కిం. అప్పుడు ఇది వస్తుంది, సూత్రం వస్తుంది. ఏమొస్తుంది? ప్రత్యయస్య లుక్ స్లు లుపః రాయండి. ప్రత్యయస్య లుక్ స్లు లుపః. ఎవరికి లుక్ అని చెప్పాము? గీకి లుక్ అని చెప్పి, అదే సుప్పు కాబట్టి ఆ లుక్ కు కనిపించకుండా చేయడానికి లుక్ సంజ్ఞ అంటామని చెప్పింది. రాసుకోండి. ప్రత్యయస్య లుక్ స్లు లుపః అనే సూత్రేణ ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి అని. ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. అర్థమైందండి? ఆ సుపో ధాతు ప్రాతిపదికయో అనే సూత్రం వచ్చి ఏం చెప్పింది? ప్రాతిపదికంలో మధ్యలో ఉండే సుప్పు ఉంది కదా, గీ ఉంది కదా, దానికి లుక్ చేసుకో అని చెప్పింది.
లుక్ అంటే ఏం చేయాలి అన్నప్పుడు ఇది వచ్చి చెప్తున్నాను. లుక్ అంటే ఏం లేదు, ఆ లుక్ ఎవరికి చెప్పేదాన్ని అదర్శనం చేసేయి, కనిపించకుండా చేసేయి, దాన్ని లుక్ అంటాము అని చెప్తున్నాను. అందుకే ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. కనిపించకుండా వచ్చే లుక్ అని పేరు పెట్టాము. ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. ఓకే, ఇది ఈ సూత్రం ఇక్కడ వినియోగించాం. సో లుక్ అయిపోతే ఏమి వెళ్తుంది అది రాయండి. లుక్ చేస్తే ఏమి వెళ్తుంది మనకి అది చూపించాలి. విశాఖ అన్ ఏమి లేదండి, విశాఖ అన్, విశాఖ అన్. ఓకేనా, విశాఖ అన్ మిగిలిందండి. విశాఖ అన్ ప్రత్యయం. ఇప్పుడు దీనికి ఎదురుగా రాసుకోండి. దీనికి ఎదురు ఇవన్నీ నక్షత్ర పేర్లు వచ్చాయి. సవిఠ, ఫల్గుని, అనురాధ, స్వాతి, తిస్య, పునర్వసు, హస్థ, విశాఖ, బహుళాల్, లుక్. ఇవన్నీ ఈ నక్షత్రాలు ఎప్పుడు వచ్చినా అక్కడ దాని పక్కలో ఉండే ప్రత్యేక లుక్ అవుతుందండి. రాసుకుని శ్రవిష్ఠ, శ్రవిష్ఠ మనకు విశాఖ నక్షత్రం చూద్దాం. ఓ లాస్ట్ లో ఉంది. శ్రవిష్ఠ, ఫల్గున్, ఫల్గుణ్యనురాధ, 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 ఫల్గుణ్యనురాధ చూసి రాసుకోండి స్క్రీన్ మీద. నెక్స్ట్ స్వాతి, తిస్య, స్వాతి, తిస్య, పునర్వసు, పునర్వసు, హస్త, హస్త, విశాఖ. ఇక్కడ ఉందండి మన నక్షత్రం, మనకు వచ్చిన శబ్దం ఇక్కడ ఉంది. మన దగ్గర ఏంది విశాఖ అనే కదా. ఇది కోసం లుక్ చేసుకుంటాం. ఇంకా ఏం కావాలి చేసుకుంటాం. అంటే బహుళం కదకి, అంటే బహుళం అంటే మనకు లక్ష్య సిద్ధి అనుసారంగా ఎక్కడ ఏ రకం కావాలంటే ఆ రకం మార్చుకోవచ్చు. ఇక్కడ మనకు లక్ష్య సిద్ధి కావాలంటే అని తీసేసుకోవాలి. అందుకే తీసేసుకొని చెప్తున్నాను. బహుళాల్ లుక్, బహుళాల్ లుక్. ఓకే, ఇది సూత్రం అండి. అంటే ఇక్కడ ఈ సూత్రంలో ఏవైతే నక్షత్రాల పేర్లు వచ్చాయో ఆ నక్షత్రాలకు పక్కన అన్ ప్రత్యయం వస్తే ఆనికి లుక్ అవుతుంది. ఏదైనా కానీ తద్ది ప్రత్యయం వచ్చింది అనుకోండి, ఏ ప్రత్యయం వచ్చినా అది లుక్ అయిపోతుంది. ఎప్పుడు స్రవిష్ట అనే నక్షత్రానికి పక్కలో ప్రత్యయం వచ్చిన, ఫల్గుని అనే నక్షత్రానికి పక్కలో అని ప్రత్యయం వచ్చిన, అనురాధకి పక్కలో వచ్చిన, స్వాతి అనే శబ్దానికి, తిస్య నక్షత్రానికి, పునర్వసు అనే నక్షత్ర శబ్దానికి, ఇవన్నీ నక్షత్రాల పేర్లు ఏవైతే ఉన్నాయో ఈ శబ్దాల పక్కన ఎప్పుడు ప్రత్యయం వచ్చినా అని ప్రత్యయం వచ్చినా దానికి ఏమవుతుంది, లుక్ అయిపోతుంది అని చెప్పింది. ఓకేనా, ఇక్కడ మనకు విశాఖ శబ్దం ఉంది కదా, ఆ విశాఖ శబ్దం ఇక్కడ అని ప్రత్యయం వచ్చింది. అని ప్రత్యయం ఈ నక్షత్ర పక్కన ఉండే ఇది ఒకటే కాదు, ఇక్కడ ఇచ్చినటువంటి ఏ శబ్దం పక్కలైనా కూడా, ఏ నక్షత్రం పక్కలైనా అని వచ్చిందంటే వెంటనే అది ఏమవుతుంది, లుక్ అవుతుందని చెప్పింది. ఓకేనా, ఇప్పుడు ఇది వచ్చేపోతే లుక్ అవుతుంది చెప్పండి. లుక్ అంటే ఏం చేయాలి, నేను నక్షత్రం అయితే ఉంది, ఆ నక్షత్రానికి పక్కన ఉండే ప్రత్యయానికి లుక్ చేయని చెప్పి. లుక్ అంటే ఏం చేయాలి, సామాన్య లుక్ చేయండి ఏం తెలియదు కదా. మనం చెప్పుకున్నా లుక్ అంటే కనిపించకుండా చేయాలి, లుక్ అంటామని తెలుసుకుంటున్నాం. ఇది వచ్చి చెప్పిన తర్వాత మామూలుగా తెలియదు కదా లుక్ అంటే ఏం చేయాలి, అప్పుడు ఇది వచ్చి చెప్తున్నమాట. ఓకేనా, ముందు ఈ సూత్రం యొక్క అర్థం రాసుకుని. అనేన సూత్రైన విశాఖ ప్రాతిపదికాత్, విశాఖ ప్రాతిపదికాత్ ఉత్తరస్య, విశాఖ ప్రాతిపదికాత్ ఉత్తరస్య అన్ ప్రత్యయస్య లుక్ భవతి. విశాఖ లేని విశాఖ ప్రాతిపదికమే, విశాఖ ప్రాతిపదికాత్ ఉత్తరస్య, విశాఖ ప్రాతిపదికాత్, విశాఖ ప్రాతిపదికాత్ ఉత్తరస్య, విశాఖ ప్రాతిపదికాత్ ఉత్తరస్య అన్ ప్రత్యయస్య లుక్ భవతి. అని లుక్ అంటే ఓకేనా. ఇప్పుడు లుక్ ఇది కిం, లుక్ అనగానే లుక్ ఇది కిం, లుక్ ఇది కిం, లుక్ ఇది కిం, అప్పుడు వస్తుంది ప్రత్యయస్య లుక్, స్లు, లుపహ. ఈ లుక్ ఉదాహరణ కదా, అందుకే లుక్ చూసుకుంటాం. పైన కూడా ఒకసారి చూసాము, ఇక్కడ కూడా మళ్ళీ వచ్చిందన్నమాట. ప్రత్యయస్య లుక్, స్లు, లుపహ,
ప్రత్యయస్య లుక్ స్లు లుపః రాసుకుని అనేన సూత్రేణ ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. ఇక్కడ చెప్పింది ప్రత్యయస్య అదర్శనస్య కిం భవతి లుక్ సంజ్ఞా భవతి. ప్రత్యయస్య అదర్శనస్య లుక్ అంటే ఏం చేయాలి అంటే ఆ ప్రత్యయాన్ని లుక్ చేయంటే కనిపించకుండా చేయి, దాన్ని లుక్ అంటాము అని చెప్పి ప్రత్యయస్య అదర్శనస్య ప్రత్యయాన్ని అదర్శనం చేయడాన్ని లుక్ అంటాము అని చెప్పి ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. ఓకే, లుక్ చేయని లుక్ చేస్తే ఏమవుతుంది అని తీసేస్తే విశాఖ అని మిగిలిపోయింది. ఓకే, విశాఖ మిగిలిపోయింది. ఇప్పుడు దీనికి ఎదుగు రాసుకుంది లుక్ తద్ధిత లుకి, 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 లుక్ తద్ధిత లుకి. అనేన సూత్రేణ తద్ధిత లుకి సతి, అనేన సూత్రేణ తద్ధిత లుకి సతి, తద్ధిత లుకి సతి ఉపసర్జనస్య స్త్రీ ప్రత్యయస్య లుక్ భవతి. తద్ధిత లుకి సతి ఉపసర్జనస్య స్త్రీ ప్రత్యయస్య లుక్ భవతి. తద్ధిత లుకి సతి ఉపసర్జనస్య స్త్రీ ప్రత్యయస్య లుక్ భవతి. ఇక్కడ మనం పైన లుక్ చేశాం కదండి, ఎవరికి చేసాం అని ప్రత్యయం లుక్ చేశాం కదా, అటువంటి లుక్ చేసినటువంటి ప్రత్యయం పక్కన ఉంటే ఏంటి లుక్ తద్ధిత లుకి సతి అంటే తద్ధిత ఇది అనే తద్ధిత ప్రత్యయం చెప్పాను ముందే. అనే ఏ ప్రత్యయము తద్ధిత ప్రత్యయము. తద్ధిత ప్రత్యయం లుక్ చేసినప్పుడు ముందున్నటువంటి స్త్రీ ప్రత్యయానికి కూడా ముందున్నటువంటి విశాఖ కా దీర్ఘ ఉన్నది స్త్రీ ప్రత్యయం అండి. ఆ స్త్రీ దీర్ఘ ఆకారంలో లోపం అవుతుంది. ఎప్పుడైతే నువ్వు తద్ధిత ప్రత్యయానికి లుక్ చేశావో అప్పుడు ముందున్నటువంటి స్త్రీ ప్రత్యయం కూడా లుక్ అయిపోతుంది అని చెప్పి శృతి చెప్పింది. ఏం చెప్పండి, నువ్వు ఎప్పుడైతే తద్ధిత నక్షత్రానికి పక్కలో ఉండే తద్ధిత ప్రత్యయానికి ఎప్పుడైతే లుక్ చేశావో అప్పుడు చేసిన వెంటనే దాని ముందు ఉండేటువంటి స్త్రీ ప్రత్యయం విశాఖ నక్షత్రం స్త్రీ ప్రత్యయం ఆ ఉంది, అది కూడా లుక్ అయిపోతుంది అని చెప్పినమాట. అర్థమైందా? తద్ధిత లుకి సతి స్త్రీ ప్రత్యయ లుక్ పోతుంది, స్త్రీ ప్రత్యయం లుక్ అయిపోతుంది. లుక్ అంటే ఏం చేయాలి, కనిపించదు తెలుసు కదా, లుక్ అవుతుంది. ఏమొస్తుంది మళ్ళీ ప్రత్యయ లుక్ స్లు లుపః ఇది వస్తుంది మనకి. స్త్రీ ప్రత్యయం లుక్ చేయి అంటే లుక్ అంటే ఏం చేయాలి, అప్పుడు ఇక్కడ కూడా వస్తుంది అనమాట. ప్రత్యయ లుక్ స్లు లుపః. ఇక్కడ విశాఖ కాలో ఉండే ఆ ఉంది కదా, దానికి లుక్ చేయాలి. లుక్ అంటే ఏం చేయాలి, కనిపించుకొని చేయాలి. కనిపించుకొని చేస్తే ఏమవుతుంది, హ్రస్వం వస్తుంది. ఓకేనా, రాసుకోండి. తదిత లుకి సతి ఉపసర్జనస్య స్త్రీ ప్రత్యయ లుక్ భవతి. మళ్ళీ కింద లుక్ ఇది కిం, లుక్ ఇది కిం అని రాసి రాయండి. ప్రత్యయస్య లుక్ స్లు లుపః, ప్రత్యయస్య లుక్ స్లు లుపః. తెలుసుదా అర్థం ఏంటి? అనేన సూచన ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. అర్థమైంది కదా ఈ సూత్రం యొక్క ఉపయోగిత ఏంటిది? ఆ సూత్రం వచ్చేసి లుక్ తద్ధిత ప్రత్యయం లుక్ చేసినప్పుడు ముందున్న స్త్రీ ప్రత్యయం కాలో ఉండే దీర్ఘ ఆకారం స్త్రీ ప్రత్యయం అది కూడా లుక్ చేసుకొని చెప్పింది. లుక్ చేసుకొని ఏం చేయాలి, లుక్ అంటే ఇది వచ్చి చెప్తుంది. లుక్ అంటే కనిపించకుండా చేయడం లుక్ అంటామని చెప్పి చెప్పింది. కనిపించకుండా చేయడాన్ని నువ్వు ఎవరికైతే లుక్ చేస్తావని చెప్పావు దాన్ని కనిపించకుండా చెయ్యి, దాన్ని లుక్ అంటాం అని చెప్పింది. ఓకేనా? ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. సో చేయని కనిపించకుండా చేస్తే ఏమవుతుంది, విశాఖ ఖా ఉండేది ఖా అయిపోయింది, హ్రస్వం అయిపోయింది అన్నమాట. విశాఖ. ఓకే, విశాఖ. ఇప్పుడు దీనికి ఎందుకు రాయండి, ఇది ప్రాతిపదికం అనమాట. ఎందుకంటే తద్ధిత ప్రత్యయాంతం కదా, ముందే ప్రాతిపదికం పేరు పెట్టుకున్నాం. ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి మనం డైరెక్ట్ గా యా ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి సూర్య తెచ్చుకుని విశ్లేషణ చేసుకుంటాం. రాయండి దీనికి ఎదురుగా, దీనికి ఎదురు రాయండి. పూర్వవత్తు అత్ర ప్రథమ విభక్తి ఏకవచన సు ప్రత్యయ భవతి.
విశాఖ అయిపోయింది మనకు. మన లక్ష్యం విశాఖ. విసర్గం ఇంకోటి రావాలి. పూర్వత్తు అత్ర పూర్వవత్తు ప్రథమ విభక్తి ఏకవచనే సుప్రత్యయ భవతి. ప్రథమ విభక్తి ఏకవచనే సుప్రత్యయ భవతి. तो विशाखा की पकड़ में सु తెచ్చుకోండి. विशाखा सु, विशाखा सु, विशाखा सु. దీనికి ఎందుకు రాయండి ఇప్పుడు విశాఖ సు. ఇప్పుడు దీనికి ఎందుకండి సజుసో రుహు, సజుసో రుహు. దీని ప్రకారం ఏమవుతుంది సుకి రు అయిపోతుంది. మళ్ళా రుకి ఖరవసాని ముందు రాకు ఉంటుంది. రాకు మళ్ళీ విరామోవసా అవసాన పెట్టుకుంటాం. అవసానం పెట్టిన తర్వాత ఖరవసాని విసర్జనీయ ప్రకారంగా విసర్గం అవుతుంది. ఓకేనా? అన్ని సూత్రాలు రాసుకోండి డైరెక్ట్ గా. విశాఖ సు అత్ర పునః సు ఇత్యస్య పూర్వవత్ విసర్గః భవతి. సు ఇత్యస్య పూర్వవత్ విసర్గః భవతి. సు ఇత్యస్య పూర్వవత్ విసర్గః భవతి. ఓకేనా? तो విసర్గం చేసుకుంటే ఏమవుతుంది విశాఖ ఇతి రూపం సిద్ధ్యతి. విశాఖ ఇతి రూపం సిద్ధ్యతి. ఓకేనా? విశాఖ ఇతి రూపం సిద్ధ్యతి. ఓకే, ఈ రకంగా ఇప్పుడు అర్థమైందా? విశాఖ ముందు ఈ సూత్రం యొక్క ఉపయోగిత ఎక్కడ మనం చూపిస్తున్నాం అది గుర్తుపెట్టుకోవాలి. ఈ సూత్రం యొక్క ఉపయోగిత ఎక్కడ అనేది అది గమనించాలి. ఓకే, సో చెప్పేదా సుపో ధాతు ప్రాతిపదిక వచ్చి లుక్ చేస్తా అంటే లుక్ అంటే ఏమిటి చెప్పడం కోసం అది ఇచ్చింది. తర్వాత శ్రవిష్ట ఫల్గుణ్ అనురాధ సూత్ర ప్రకారంగా లుక్ అని ప్రత్యేకంగా లుక్ చేస్తాను లుక్ అంటే ఏమిటి అన్నప్పుడు ఇది వచ్చింది. తర్వాత లుక్ తదితర లుక్లోకి లుక్ ఉంది. లుక్ అన్నప్పుడల్లా ఏ సూత్రం వచ్చి లుక్ అంటుందో అప్పుడు లుక్ అంటే ఏమిటి అన్నప్పుడల్లా ఈ సూత్రం వచ్చి క్లారిటీ ఇచ్చేస్తుందండి. కనిపించకుండా చేయడానికి లుక్ అంటామని చెప్పి. ఓకేనా? అదే విధంగా మనం ఈ సూత్రాన్ని వినియోగించి రూపసిద్ధి తయారు చేస్తాం. ఇందులో ఎవరికైనా సందేహం ఉందా అండి? సందేహం ఉందా? ఆచార్య, ప్రాగ్దివ్యతో అనే సూత్రము గురించి చెప్తారా ఆచార్య కొంచెం? ప్రాగ్దివ్యతో ఏమంటుందండి? చూసారా? ఓపెన్ చేసారా? లేదా ఆచార్య, చేయలేదు ఆచార్య, చేస్తాను. 4 ఆచార్య ఇది దివ్యతః అది కాదు సూత్రం అండి. అక్కడ ఈ సూత్రం ప్రాగ్ దివ్యతో అనే సూత్రం నుంచి మొదలుకొని ఏంటండి? ఏంటి ఆచార్య? వినిపించలేదు ఆచార్య. ప్రాగ్ దివ్యతో అనే సూత్రం వచ్చి ఏమంటున్నా దివ్యతః ఇత్యనేన తేన దివ్యతి ఖనతి ఇది పరిగృహ్యతే అని ఇచ్చారు ఆచార్య. తేన దివ్యతి ఖనతి ఇత్యేతస్మాత్ ప్రాక్ అణ్ ప్రత్యయో భవతి ఇత్యధికారో వేదితవ్యః అన్నారు ఆచార్య. నెక్స్ట్ 4:1:83 4:1:83 ఆచార్య. ఇది 4:4:2 ఏమో తేన దివ్యతి ఖనతి అని సూత్రం ఆచార్య. తేన దివ్యతి ఖనతి చేద్దాం. 4వ అధ్యాయం 1వ పాదంలో ఉంది. ఇక్కడ ఈ సూత్రం నుంచి మొదలుకొని 4వ అధ్యాయం 4వ పాదం 2వ సూత్రం తేన దివ్యతి ఖనతి దగ్గర దివ్యతి ఖనతి సూత్రం దివ్య అవుతుంది. అంటే ప్రాక్ అంటే తేన దివ్యతి ఖనతి ఈ సూత్రం ప్రాక్ ముందు వరకు ఈ సూత్రం ఈ ప్రత్యయం చెప్పలేదు. అప్పుడు వచ్చి ఈ సామాన్యంగా ఈ ప్రత్యయం అవుతుంది. అంటే సామాన్యంగా ప్రతి శబ్దానికి మరి ఓం ఆచార్య వినిపించట్లేదు ఆచార్య. సామాన్యంగా ఆచార్య ఈ ప్రతి శబ్దం చేత ఏదో ఒక సూత్రం వచ్చి ఈ ప్రత్యయం అవుతుంది ఈ ప్రత్యయం అవుతుంది చెప్తుందండి.
ఎక్కడైతే ఆచార్య ఊరికే సామాన్య ప్రత్యయం యథావిధం లక్ష్యాన్ని కూడా ఏ ప్రత్యయం కావాలంటే ఆ ప్రత్యయం తెచ్చుకోవాలన్నప్పుడు సామాన్యంగా అని ప్రత్యయం వచ్చేస్తుంది. విశేషంగా ప్రతి శబ్దంతో ఏ ప్రత్యయం కావాలి అన్నిటికీ సూత్రంలో చెప్పాడు మహర్షి పాణి చెప్పాడు అక్కడ ఈ సూత్రం ఈ ప్రత్యయం వస్తుంది ఈ ప్రత్యయం వస్తుంది. ఎక్కడైతే చెప్పలేదు సామాన్యంగా నీకు ఏ ప్రత్యయం కావాలో తెచ్చుకోండి అనుకోండి అప్పుడు ఇది వచ్చి అని ప్రత్యయం వస్తుంది. అది ఎంతవరకు ఇలాంటి అధికారం అంటే తేనె దివ్యతి జయతి జితం ఆ సూత్రం వరకు. అర్థమైందా? నాలుగో పదం రెండో సూత్రం వరకు దీని యొక్క అధికారం అని ప్రత్యయం అంటే ఎక్కడైతే ఏ సూత్రం ప్రత్యయం చెప్పలేదో అప్పుడు సామాన్యంగా ఆచార్య అర్థమైంది ఆచార్య. ఏ ప్రత్యయము కనుక నిర్దిష్టంగా చెప్పకపోతే అన్ను వస్తుంది ఆచార్య, అంతే కదా? అర్థమైంది ఆచార్య. అంటే డిఫాల్ట్ అన్ అవుతుంది అనుకుంటా, ఏదైనా స్పెషల్ గా చెప్తే కనుక అపవాదం మళ్ళీ దానికి అది వచ్చేస్తుంది ఆ సూత్రం అన్ని తోసేసి. అదే అధికారం మధ్యలో కొన్ని విశిష్టమైన సూత్రాలు ఉన్నాయి, అపవాద సూత్రాలు ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి. అది క్లారిటీ సూత్రంలో స్పష్టంగా ఇది ఈ ప్రత్యయం వస్తుంది ఈ ప్రత్యయం చెప్పే అనమాట. నిర్దిష్టమైనవి ఎక్కడ నిర్దిష్టం కాదో అప్పుడు సామాన్యంగా ఇది తెచ్చుకో. ఓకే అండి, అర్థమైంది. అర్థమైంది ఆచార్య. ఎక్కడ నిర్ధారించబడలేదో అక్కడ ఈ సూత్రం ద్వారా అని ప్రత్యయం వస్తుంది, అన్నిటికీ వస్తుంది. ఓకేనా? అర్థమైంది ఆచార్య, అర్థమైంది ఆచార్య. ఓకే, ఈ రకంగా మనం ధన్యవాదాలు ఆచార్య. మహోదయ చెప్పండి. ఈ రూపసిద్ధి ప్రారంభంలో విశాఖయాం జాతః అని రాసుకున్నాం కదా, అక్కడ పక్కన పూర్వవత్ సబ్సూత్రులు లగకర్ అని చెప్పారే, అప్పుడు మన ఏం సూత్రాలు పెట్టలేదు కదా, అది ఎందుకు రాశారు? అన్ని సూత్రాలు పెట్టిన తర్వాత జాతః వస్తుంది, పూర్వవత్ సబ్సూత్ర లగకర్ అని రాశారు. అంటే వెండి మనకు మీకు చెప్పాను కదా, రాయొచ్చాను కదా. ఇప్పుడు ఏం రాయొచ్చాను మీకు? ఇక్కడ ఏం రాయొచ్చా అంటే తర్వాత రాస్తున్నాం కదా. ఇప్పుడు పూర్వత్ అంటే ఇంతకుముందు లాగా అని కదా అర్థం. ఇంతకుముందు లాగా ఏమొస్తాయి ఇక్కడ అంటే స్వాదుత్పత్తి గీ రావడానికి ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియ సూత్రం రాదు. విశాఖ శబ్దంతో ముందుగా విశాఖ ప్రాతిపదికం తీసుకుంటాం, దాంతో అర్థవత ధాతు ప్రత్యయ ప్రాతిపదికం, మళ్ళా ప్రాతిపదిక సంజయ్ అధికార ప్రాతిపదిక సంజయ్ పెట్టిన తర్వాత జ్ఞా ప్రాతిపదిక అయితే అధికార సూత్రం. అస్మిన్ అధికారే సు ఔజస్ అం ఔట్సెస్ టాభ్యాం ఈ సూత్రం దాకా 18 ప్రత్యయాలు వస్తాయి. అవన్నీ కూడా రాసుకోవాలి వాటి బదులు మనం సింప్లిఫై చేసి రాసుకున్నాం అని చెప్తున్నారు, అంతే కదా? డైరెక్ట్ గా సప్తమి భక్తి ఏకవచనం ఇంగి తెచ్చుకున్నాం. అవన్నీ పూర్వవత్ సబ్ లగకర్ అంటే దాంట్లో వెళ్ళిపోయినాయి. అంటే మాట రాకుండా అందుకే మనం స్టార్టింగ్ లో అన్ని ఈ విధంగా నిదానంగా చెప్పుకుంటూ వచ్చాం. అట్లా ముందుకు పోయిపోతే ముఖ్యంగా విశిష్టమైన సూత్రం విశిష్టమైన పనులు ఏవైతే జరిగాయో అవి మాత్రం చూపించుకుంటూ పోతాం అన్నమాట. ఏవైతే కొత్త వస్తున్నాయి పాత చూపించే రిపీట్ చేయకుండా పూర్వవత్ అంటే అదే అన్నమాట. ఇవన్నీ మళ్ళీ రాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సుపహ విభక్తి ప్రాతిపదిక లింగ పరిమాణం వచ్చిన మాత్రమే ప్రథమ కాకుండా వస్తుంది ఇక్కడ సప్తమ్యధికరణేచ. సప్తమి విభక్తి కావాలి సప్తమ్యధికరణేచ, అది 7 విభక్తులు 7 సూత్రం కదా. ప్రథమ విభక్తి కావాలంటే ప్రాతిపదికాల లింగ పరిమాణం వచ్చిన మాత్రమే ప్రథమ, ద్వితీయ కావాలంటే కర్మణి ద్వితీయ, తృతీయ కావాలంటే కర్తృ కర్మ తృతీయ, చతుర్థికి చతుర్థి సంప్రదాని, పంచమికి అపాదానే పంచమి, షష్ఠికి షష్ఠి శేషే, సప్తమికి సప్తమ్యధికరణేచ. అట్లా ఎప్పుడు ఏ విభక్తి రావాలంటే ఆ విభక్తి 7 విభక్తులకు 7 ప్రత్యయాలు ఉన్నాయి, 7 సూత్రాలు ఉన్నాయన్నమాట. ఆ ప్రకారంగా మనం సప్తమి విభక్తిగా సప్తమ్యధికరణేచ ప్రకారం ఇంగి తెచ్చుకుంటాం డైరెక్ట్ గా. అదే ఇక్కడ. ఓకే, తర్వాత లుక్కు తద్దిత లుకి అనే సూత్రం వచ్చింది కదండి. ఇక్కడ మనం ఉపసర్జనస్య స్త్రీ ప్రత్యయస్య లుక్ భవతే అని రాసుకున్నాం, కానీ బుక్ లో ఇచ్చిన రూపసిద్ధిలో టాప్ అని రాశారు. అంటే ఇక్కడ విశాఖ శబ్దంలో అది విశాఖ అని శబ్దం చెప్పాం కదా, ఆ విశాఖలో ఖా ఎట్లా వచ్చింది? అది స్త్రీ ప్రత్యయం. టా ప్రత్యయానికి టా ప్రత్యయం తీసుకొచ్చి టా ప్రత్యయం స్త్రీలింగ ప్రత్యయం అంట. టా ప్రత్యయానికి అనుబంధంలో పోయేస్తే ఆ మిగులుతుంది. అది విశాఖ అనే పుల్లింగ శబ్దం అంట. విశాఖ అనే శబ్దం చేత స్త్రీలింగం అంటే టా ప్రత్యయం తీసుకొచ్చాం. స్త్రీలింగ అర్థం చెప్పడం కూడా టాప్ తీసుకొచ్చాం. దానికి అనుబంధం లోపం చేసాం. అనుబంధం లోపించిన తర్వాత మళ్ళీ సవంతిక సందర్భ ప్రకారం కలిపితే విశాఖ అయిపోయింది అన్నమాట. కాబట్టి మనం
తావంతం అంట. ఆ తావంత స్త్రీ ప్రత్యయానికి లుక్ అవుతుంది అని చెప్పింది ఈ సూత్రం వచ్చేసి. అది కూడా రాయాలండి, టాప్ అర్ధస్య అని రాయాలండి, అవసరం లేదా? అవసరం అంటే సూత్రంలో తదిత లుకి సతి స్త్రీ ప్రత్యయాంత, స్త్రీ ప్రత్యయం ఏవదు, స్త్రీ ప్రత్యయం ఏముంది ఇక్కడ అంటే టాప్ ప్రత్యేకం తయారైంది కాబట్టి టాప్ అనేది స్త్రీలింగ ప్రత్యయము. ఆ స్త్రీలింగ టాప్ ప్రత్యయానికి లోపం అవుతుంది. టాప్ అనుమతి లోపల ఏమి వెళ్తుంది, ఆ మిగులుతుంది, అది స్త్రీలింగ ప్రత్యయం ఇక్కడ. అది చెప్పడం క్లారిటీ కోసం, క్లారిటీ కోసం. తదిత లుకి సతి పూర్వ స్త్రీ ప్రత్యయాంతస్య, పూర్వ ఉపసర్జన స్త్రీ ప్రత్యయస్య. ఆ స్త్రీ ప్రత్యయం ఏంటి, ఇది టాప్ ప్రత్యయం. ఎందుకంటే టాప్ తో తయారైంది విశాఖ అనేది. దీనికి ఎక్కడి నుంచి వచ్చింది, టాప్ ప్రత్యయం తీసుకొస్తే ఆ టాప్ ప్రత్యయానికి అనుమతి చూపిస్తే ఆ మిగిలింది. అది ఇక్కడ మన సవరణ దీర్ఘ సంధి అయిపోయి విశాఖ అయిపోయింది. ఆ స్త్రీ ప్రత్యయానికి లుక్ అవుతుంది ఇక్కడ. ఉపసర్జనస్య అని రాపిచ్చారు కదా, దాని అర్థం ఏంటండి? మర్చిపోయాను నేను. సమీపం పదం ఉపపదం. సమీపంగా ఉండేటువంటి కూడా ఉపసర్జనాలు. ఉపసర్జన సమాస ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం అంటే ప్రథమా విభక్తి నిర్దిష్టమైన పదం అయితే దానికి ఉపసర్జన సంజ్ఞ అని పేరండి. ప్రథమా విభక్తితో నిర్దిష్టమైన పదం ఏదైతే ఉందో అంటే సూత్ర విధాయక సూత్రంలో ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం, సూత్రంలో ప్రథమా విభక్తితో నిర్దిష్టమైన పదం ఏదైతే ఉందో దానికి ఉపసర్జన అని పేరు. దానికి ఏం పేరు, విసర్గం. ఇక్కడ టాప్ చేసుకున్నప్పుడు విశాఖ అనేది ప్రథమా విభక్తి నిర్దిష్టమైందండి. విశాఖ శబ్దం ప్రథమా విభక్తి నిర్దిష్టమైంది కాబట్టి దానికి ఉపసర్జన అని పేరు వచ్చింది అన్నమాట. ప్రథమా విభక్తితో నిర్దిష్టమైన పదం ఏదైతే ఉందో దానికి ఉపసర్జన సంజ్ఞ అని పేరు. సూత్ర విధాయక సూత్రం చూసుకోవాలి. ఇంతకుముందు చూసాం. అదేంటండి ప్రథమా నిర్దిష్టం, ఇంకేంటండి పక్కన? ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం. సమాస ఉపసర్జనం. ధన్యవాదాలు గురుగారు. అర్థమైంది. అంటే ఉపసర్జన స్త్రీ ప్రత్యయానికి ఈ సూత్రం లుక్ చేస్తుంది. సరే, ధన్యవాదాలు. ఇంకా అండి ఓకే అండి. ఈ రకంగా ఇదే లుక్కే ఇంకోటి స్తౌతి అనే క్రియాపదం చూపించారు ఇక్కడ, అది మనం తర్వాత చూద్దామండి. ఓకే, సో ఈ రకంగా ఇది వెనక ఏవైతే చెప్పుకున్నా వాటిన్నిటికీ ముఖ్యంగా ఈ సూత్రం యొక్క ప్రయోజనం తెలుసు కదా. ఏ సూత్రం వచ్చి ఏదైనా కావచ్చు, ఏదైనా సూత్రం లుక్ అవుతుందంటే చెప్పగానే లుక్ అంటే ఏమిటన్నప్పుడు ఇది వచ్చి చెప్తుంది. కనిపించకుండా చేయడానికి లుక్ అంటాము అని చెప్పి అట్లా లుక్కు ఉదాహరణ మనం చూసాము. ఇంకోటి కూడా ఉంది, ఆ తర్వాత చూద్దామండి. అస్తు. ఇంకేమైనా సందేహాలు ఉంటే మనం మంత్రపాఠ అయిపోయిన తర్వాత చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. జీ, ఒక ముఖ్యమైన విషయము, రేపటి నుంచి మనకు ఆదివారం వరకు క్లాసులు ఉండవండి. మళ్ళీ సోమవారం నుంచి యథావిధిగా ఇదే టైంకి క్లాస్ చెప్పుకున్నాము. సో ఈ పండగ విశేష సందర్భంగా చాలా మంది సెలవు ఉంటే బాగుంటుందని అడిగారు కాబట్టి ఈ 5 రోజులు సెలవు ఇస్తామండి. అవకాశం ఉన్నప్పుడు మీరు పాఠాలు రివిజన్ చేసుకుంటుండి ఎవరికైతే అవకాశం ఉంటుందో, ఎవరికైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉండి ఏమైనా సందేహాలు ఇచ్చినప్పుడు పాఠం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇప్పుడు మీకు ఒక మంచి అవకాశం ఉంది. స్టార్టింగ్ నుంచి ఒకసారి మళ్ళీ వేయండి. 1 నుంచి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో తిప్పుకుంటూ వెళ్ళండి. ఏ సూత్రం ఎలా వచ్చి ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతాయి. అవకాశం టైం ఉంటే మీకు ఈ వారం రోజులు సెలవు వచ్చింది, మనకు 5 రోజులు సెలవు ఉంది. ఇది రేపటి నుంచి మొదలుకొని ఆదివారం వరకు ఈ మధ్యకాలంలో మీకు ఒకసారి తిప్పుకుంటూ వెళ్ళండి సూత్రాలు స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు బాగా విశేషంగా మీకు బాగా అర్థమవుతుంది, నీటి క్లారిటీగా వస్తుంది. ఈ అవకాశ దినాల్లో వీటిని రివిజన్ చేసుకోవడం వల్ల మనకు చాలా ఉపలబ్ధి కలుగుతుందండి. కాబట్టి అంతవరకు మనకు సెలవు ఉంటుంది. ఆ టైంలో మీకు ఎవరికైనా సందేహాలున్నా వ్యక్తిగతంగా ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. కాబట్టి ఆదివారం వరకైతే మనకు సెలవు పెట్టుకుందామండి. అస్తు. ఇందులో ఎవరికైనా చెప్పేది ఉందండి? అందరికీ ఓకేనా? స్వీకృతమైన స్వీకృతమేనండి, బాగుంది కూడా. ధన్యవాదాలు.
చాలా దీర్ఘకాలంగా ఇది నడుస్తూ ఉంది. కొంచెం గ్యాప్ తీసుకుంటే కొంచెం ఫ్రీగా ఉన్నట్టుంటుంది. రోజు ఏదో కట్టిపడేసినట్టు ఇటు పోకుండా అటు పోకుండా. ఓకే అండి. అస్తు. ధన్యవాదాలండి. గంగా శుభరాత్రి. పార్వతి గారు ఏదో చెప్తుంది. మహోదయ గంగా పార్వతి గారు. మహోదయ నిన్నటి జీ. సిద్ధిలో పొగంత లఘు పదస్యచ అనే ఒక సూత్రం వచ్చింది కదండి. జీ. అందులో పొగంతం అంటే ఏంటండి అర్థము? ఇప్పుడు మనకు ఇట్ ఆగమవుతుందా? ఏదండి? ఇట్ ఆగమవుతుంది. ఆర్ధ ధాతు కస్సేడు వరాదే హంసతో ఇట్ ఆగమవుతుంది. ఇట్ ఆగమవుతుందా? అలాగే కొన్ని ముక్ ఆగమండి. ఆనే ముక్ అనే సూత్రం ముక్ ఆగమవుతుంది. ఏంటండి? ఆనే ముక్ అంటే ఇక్కడ ముక్కు ఆగమం అంటే ప్రత్యేక ముక్కు ఆగమంగా వస్తుంది. అలాగే ఒక ప్రత్యేక పుక్కు ఆగమం భవతి అని చెప్తుంది. పుక్ అనేది ఆగమం. ఈ విధంగా ఇట్ ఆగమం, ముక్కు ఆగమం, ఆగమం. ధాతుకు రావచ్చు, ఆగమం ప్రత్యయానికి రావచ్చు, లేదా అంగానికి రావచ్చు. అక్కడ ఎక్కడైతే పుక్ ఉందో, పుక్ ఆగమైందో దాన్ని పుగంతం అంటామంట. ఓకేనా? అది ఇంకా మనకి అటువంటి ఉదాహరణ రాలేదు పుక్ సంబంధించి. అది వచ్చినప్పుడు చెప్తానండి. ఇది ఒక ఆగమం, ఒక పదం అంటే. దీనికి అనుమతి లోపం చేసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు అధ్యాపయతి ఉందండి. అధ్యాపయతిలో పా కనిపిస్తుంది, అది పుక్ ఆగమం అండి. అధ్యాపయతి. ఓకేనా? అలాగా సరే. ఆగమం అండి. ఇట్ ఏ విధంగా ఆగమం. ఇంకా అండి జీ చెప్పండి. చెప్పండి. మన ఇందులో విశాఖ టా అంటే ఇప్పుడు ఇది టాప్ అని అక్కడి నుంచి మనం రాసుకోవాలంటే ముందు నుంచి వాయిస్ బ్రేక్ అవుతుందండి. అంటే ఇప్పుడు ఒకసారి మ్యూట్ ఓపెన్ చేసుకోండి, మళ్ళీ చెప్పండి. విశాఖ గీ అని ఉంది కదా, గీకి ముందు అంటే ఆ గీ సప్తమిలో ఎలా వచ్చిందో మొత్తం అవి రాసుకోవాలండి. అదే ఏ రాసుకుంటాం? అమ్మ వచ్చినాయి అని రాసి సప్తమి భక్తి ఏకొచ్చినాయి గీ ప్రత్యయ భవతి ఎంత రాస్తే స్వాది ఉత్పత్తి ముందు అది టాప్ అనేది అది రావాల్సిన అవసరం లేదు. చెప్పా శ్రీపతి ఏంటి ఇక్కడ క్లారిటీ కోసం అక్కడ అంటే ఇది విశాఖ ప్రాతిపదికం చేత స్త్రీలింగంలో అజాద్య తష్టాప్ అని సూత్రం చేత అకారాంత ధాతులు ప్రాతిపదికం చేత నేను టాప్ ప్రత్యయం వస్తాను. ఈ టాప్ ప్రత్యయం ఏ అర్థంలో వచ్చింది? స్త్రీలింగంలో చెప్పడానికి టాప్ దిగానే స్త్రీలింగ ప్రత్యయంగా మారిపోతుంది. పుల్లింగ శబ్దము టాప్ రాగానే స్త్రీలింగం మారిపోయింది. అది దేంట్లో ఉంటారు నెంబర్? ఏంటండి? ప్రాగ్దీప్యతో అని చెప్పారు కదా, 4183 అండి. 41 ఏదో నాకు అర్థంగా మీకు ఆ వాయిస్ కొంచెం ఇది ఏమంటే ప్రాగ్దివ్యత అని సూత్ర సంఖ్య అడిగారు ఆచార్య. జీ ఓకే. దాంట్లో ఇచ్చారు చూడండి, మనకి పరిశిష్టంలో ఉంది కదా మీ దగ్గర. ఒకసారి చూడండి, పుస్తకాలు గ్రూప్ లో పెట్టారు చూసుకోండి. 41 ఎంతండి? 83 అండి. ఓకేనా? ఇది సామాన్య సూత్రం అండి. ఓకే. అపవాద సూత్రాలు, విశేషమైన సూత్రాలు, అది అందులో అధికార సూత్రం చాలా ఉన్నాయి. ధన్యవాదములు మహోదయ. నమస్తే. ఓకే అండి. ఈ వ్యాకరణం చదివే వాళ్ళు మటుకు ఖచ్చితంగా ఒకసారి రివిజన్ చేసుకొని చాలా ఉపలబ్ధి కలుగుతుంది. ఈ జన్మకు మనం ఇది అర్థం చేసుకున్నా అంటే చాలా ఉపయోగపడుతుందండి. మంచి సంస్కారం అంటే మనం ఏర్పడుతుంది. మనకి ఇప్పుడు ఏం ఉపయోగపడుతున్న తర్వాత విషయం, కానీ ఈ వ్యాకరణ విషయంలో నిష్కారణంగా మనం ప్రయత్నం చేసుకోవాలి. అవకాశం ఉండే వాళ్ళంతా ఒకసారి స్టార్టింగ్ నుంచి ఈ వారం రోజులు బాగా ప్రిపేర్ అవ్వండి. ఒకసారి మళ్ళీ తిప్పుకుంటే రివిజన్ చేసుకోండి. చాలా ఇప్పుడు కొత్తగా మీకు విషయాలు తెలుస్తాయి. చాలా విషయాలు కొత్తగా తెలుస్తాయి. ఇప్పుడు
ఈ మస్తిష్కం మీద బాగా కూర్చుంటాయి. కాబట్టి ఇది ఒక అవసరం. ఈ అవసరాన్ని ఉపయోగించుకోండి. అస్తు సర్వేభ్యో నమః. పునః సోమవారం సోమవారం ధన్యవాదాలు. సందేహం వచ్చింది ఇప్పుడే ఫోన్ చేయొచ్చండి, ఇబ్బంది లేదు, ఫోన్ చేసి కనుక్కోండి. అస్తు.